ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమయం నిలిచిన పరిశుద్ధ ఆలయంలో మీ దృష్టి, మీ మనస్సు ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతిదినం మీ వల్లనే జీవిస్తున్నాం, మీ వల్లనే బ్రతుకుతున్నాం ప్రభా. మరి ఈ దినంలో మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించండి. ఎవరి సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో నాయన, వారందరికీ కావలసిన మీ మాటలను ప్రసాదించండి. నెమ్మది లేని వారికి నెమ్మది, ఆదరణ లేని వారికి ఆదరణ, స్వస్థత లేని వారికి స్వస్థత, నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఈ కొద్ది సమయం మేలుకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవానా, కభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవానా, కభయము సంగిన దేవా. నేరములెన్నియో చేసినే దూరముగా పరుగిడితినయా. నేరములెన్నియో చేసినే దూరముగా పరుగిడితినయా. పాపపు పరుగులో నేను మరచితిని మార్గమును, నేను వదలితిని మార్గమును. పాపపు పరుగులో నేను మరచితిని మార్గమును, నేను వదలితిని మార్గమును. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవానా, కభయము సంగిన దేవా. పశ్చాత్తాపముతో పరుగిడితిని, పాపము ఒప్పుకొంటిని. పశ్చాత్తాపముతో పరుగిడితిని, పాపము ఒప్పుకొంటిని. పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు, ప్రేమతో నన్ను చేర్చుకొనెను. పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు, ప్రేమతో నన్ను చేర్చుకొనెను. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా నా, కభయము సంగిన దేవా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. నీవు విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. నీవు నడవలసిన త్రోవను నడిపించుదును. నడిపించే దేవుడు,
దేవుడు తన ప్రజలైన వారిని నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనం దేవుని కోసమై నడవాలి, దేవుని కోసమే జీవించాలంటే దేవుడే మనలను నడిపిస్తాడు. ఒక తండ్రి ఒక బిడ్డను ఎలాగ నడిపిస్తాడో చేయి పట్టుకుని, అలాగే దేవుడు కూడా మనల్ని నడిపిస్తాడు. మనము ఆయనకి అప్పగించుకున్నప్పుడు, మన చెయ్యిని ఆయనకి ఇచ్చినప్పుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకొచ్చినట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. దేవుడికి మనం అప్పగించుకున్నప్పుడు సరైన మార్గమందు దేవుడు నడిపిస్తాడు. సరికాని మార్గాలు ఉన్నాయి, వంకర మార్గాలు ఉన్నాయి, భయంకరమైన పాప మార్గాలు ఉన్నాయి, ఈ లోకంలో చెడు మార్గాలు ఉన్నాయి, నాశనము కలుగు చేసే మార్గాలు ఉన్నాయి, పాపుల మార్గం ఉన్నది, దుష్టుల మార్గం ఉన్నది. ఆ మార్గంలో వెళ్ళకుండా ఉండాలంటే మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని సరైన మార్గమందు నడిపించేవాడుగా ఉన్నాడు. సరైన మార్గమందు దేవుడు నడిపిస్తాడు. అప్పుడు దేవుడు నడిపించినప్పుడు మన మార్గము సరైనదిగా ఉంటుంది. నీకు నీవే నడిస్తే నీ మార్గములో కష్టము, నాశనము, ప్రమాదము ఉన్నది. కాబట్టి గొర్రెల కాపరి ఎలాగ నడిపిస్తాడో చక్కగా, అలాగే దేవుడు మనల్ని చక్కగా సరైన త్రోవలో నడిపించేవాడు. మూడవదిగా మనం చూసినప్పుడు నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనములో, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సిద్ధపరిచిన చోటుకు దేవుడు కానాను దేశానికి వారిని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అలాగే ఈరోజు మనల్ని పరమ కానాను అయినటువంటి పరలోకము నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన చోటు పరలోకం. అందరూ కూడా పరలోకం వెళ్ళాలని దేవుడే ఈ లోకానికి యేసు ప్రభువుగా వచ్చి పాప మార్గంలో ఉన్న మనల్ని, మరణ మార్గములో ఉన్న మనల్ని, చెడు మార్గములో ఉన్న మనల్ని విడిపించి ఆయన మనల్ని పరలోకం వెళ్ళే మార్గం ఇది. యేసు ప్రభువు చెప్పారు, నేనే పరలోకానికి మార్గము, నేనే సత్యం, నేనే. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన చోటు పరలోకం. మూడవదిగా కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మరి మనల్ని ఇంకా ఏ విధంగా నడిపిస్తాడు అని మనము ఆలోచన చేస్తే, ఆయన మనల్ని చక్కని త్రోవలో, 7వ వచనం, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చక్కని త్రోవలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు నడిపించే మార్గములన్నీ చక్కనివి, మంచివి, యథార్థమైనవి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో వారు యాత్ర చేస్తున్నప్పుడు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించాడు. కాబట్టి దేవుడు నడిపించే మార్గము, సరైన మార్గము, పరలోకం వెళ్ళే మార్గము, చక్కని మార్గం. కాబట్టి ఆయన నడిపించినప్పుడు మన మార్గం అంతా నెమ్మది, సంతోషం, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి యేసు ప్రభువే మార్గమై ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద నడవలసిన త్రోవలో నడిపించేవాడు. కాబట్టి ఒకవేళ నీకు ఇష్టమైన త్రోవను వెళ్తున్నావేమో, పాప మార్గంలో వెళ్తున్నావేమో, చెడు మార్గంలో, నరకానికి వెళ్ళే మార్గం, ఇబ్బందులు, కష్టములతో ఉన్న మార్గంలో వెళ్తున్నావేమో, ఈరోజే ఆయన నడిపించే మార్గంలోకి వస్తే నీకెంతో నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. మార్గములో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది ఉంటుంది. కాబట్టి దేవుడు నడిపించే మార్గం
నెమ్మది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి నెమ్మది కలిగిన మార్గంలోనికి రండి, మోక్షరాజ్యంలో చేరండి. ప్రేమగల తండ్రి, చక్కని త్రోవని నడిపించే దేవుడు, సరైన మార్గములో నడిపించే దేవుడు, మోక్షానికి నడిపించే దేవుడవు. ప్రభా, మా అంతటి మీరు నడకుండా మరి మీకు అప్పగించుకున్నప్పుడు మమ్మల్ని మంచి దారిలో నడిపించే దేవుడు. నేను ఒకప్పుడైతే చెడు మార్గాన్న వెళ్ళిపోయాము, చెడు మార్గాన్ని పోయిన మమ్మల్ని నీ మార్గంలోకి తీసుకొచ్చారు. ఇంకా ఎంతోమంది లోకంలో చెడు మార్గంలో, పాప మార్గంలో, నరకానికి వెళ్ళే మార్గంలో జీవిస్తున్నారు. వారిని కూడా విడిపించండి, రక్షించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యల్లో, అప్పుల బాధలు ఉన్న వారిని కనికరించండి. దేవా, మరి ఇంకా మార్గము ఏంటో తెలియక కొట్టుమిట్లాడుతున్న వారికి నీ మార్గంలో నడిపించండి, జ్ఞాపం చేసుకోండి. నాయన, తిరుగులాడుతున్న వారికి నాయన మార్గంలోకి నడిపించండి, జ్ఞాపం చేసుకో. గురి గమ్యం లేని జీవితం జీవిస్తున్న వారితో మాట్లాడమని, ఈ దినమంతట్లో మీరే తోడుగా ఉండమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.